కాబట్టి మంచిగా పెళ్లి జరుగుతుంది కాబట్టి బంధువులు అందరూ వచ్చేసారు కాబట్టి సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, గేమ్ అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా టీమ్స్ ఉండాలి. ఎందుకో బాయ్స్ వర్సెస్ గర్ల్స్, ఐ మీన్ పెళ్లి కొడుకు వర్సెస్ పెళ్లి కూతురు టీం ఉంటే ఎలా ఉంటది? అదిరిపోయింది, నాకు కావాల్సింది అదే. అవునా? ఏమన్నా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు టీమా? పెళ్లి కొడుకు వర్సెస్ పెళ్లి కూతురు టీం. ఓ పని చేద్దాం, ఇక్కడ నుంచి విడదీయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, పెళ్లి కొడుకు అటు పెళ్లి కూతురు ఇటు, గేమ్స్ పెడదాం, గొడవలు పెడదాం, విడదీసేద్దాం. ఓకేనా? మీరు ఎలా చెప్తే అలా. ఓ పని చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ నుంచి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మధ్యలో కాంపిటీషన్ మాట. నువ్వు ఇక్కడ, తన అక్కడ. ఎందుకు తన అక్కడ? మీ ఇద్దరు దూరం దూరం ఉండి గేమ్స్ ఆడితేనే కదా తెలుస్తుంది ఎవరు టాప్. అవును, కరెక్ట్. అంటే పెళ్లి అయిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ పెడతాం కదా, బిందులు ఆట, బంతులు. చెప్తే మంచి చూడండి. దగ్గర ఉంటే ఏం చేస్తాను ప్రేమ, దూరం ఉంటే కదా ప్రేమ తెలుస్తుంది. నువ్వు రా, నచ్చ చెప్తాను. ఈ లోపల అమ్మాయిని తగులుకోను. రామప్రసాద్ గారు వినిపిస్తుందా? ఆడు చెవులో నాన్న రకాల బూతులు తిడుతున్నాడమ్మా. అవన్నీ ఫ్లోలో ఎక్కడ బయటకు వచ్చేస్తాను అంటారు, కంగారంగా ఉంది నాకు. సో ఫస్ట్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీం తరఫు నుంచి ఇద్దరు వస్తారు. గేమ్ వచ్చి చూస్తారు కదా, ఇక్కడ 3 డ్రమ్ములు, దానిపైన ఒక ప్లాంక్, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు బలూన్స్. ఇప్పుడు ఏంటంటే ప్లాంక్ మీద ఒక మనిషి నుంచుంటాడు. ఓకే, అండ్ నుంచున్న తర్వాత ఈ బలూన్ ఊదుతూ ఆ బోర్డు వరకు వెళ్ళి ఆ ఊదిన బలూన్ ని ఆ బోర్డు కి అతికించాలి. కానీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా, ఆ ప్రాసెస్ 100 సెకండ్స్ లో ఇద్దరు జనాల హెల్ప్ తో వెళ్ళాలి. దీని డెమో నేను చేసి చూపిస్తాను. నరేష్ రారా. ఆల్ రైట్, మా డెమో పీస్ వచ్చేసారు డెమో చూపించడానికి. అయ్యో, హలో. సరే, ఎలా ఆడకూడదు అనేది వీళ్ళు చూపించారు. పుష్ చేసేటప్పుడు ప్లాంక్ ని మాత్రం ముట్టుకోకూడదు. ఆల్ రైట్, సో గేమ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ విత్ ఆదర్శ్ అండ్ సునంద. మీరు పైన నుంచుంటారు, మీరు తోస్తారు అంతే. సరే కానివ్వండి. ఓకే, రెడీ, 3, 2, 1 గో. దిగొచ్చు. ఆల్ రైట్, ఇది ఏదో రకంగా ఆడారు కానీ రోలింగ్ అనేది ఆగకూడదు. పైనున్న మనిషి పుష్ చేస్తూ ఉండాలి. సో పెళ్లి కొడుకు వైపు 1 పాయింట్. ఆల్ రైట్, సో పెళ్లి కూతురు తరపు నుంచి ఇప్పుడు ఆడడానికి రాబోతున్నారు మోనికా అండ్ రామ్ ప్రసాద్. Your time starts now. मेरा lover मैं तुझको दिया flower तू मेरा lover मैं जावे चलो California नीला नत्तले दे कितले दे ये मरू चोकाले चिंपो कोरे ना को लागा अंदरू నువ్వే మొదలది కోటలో నా కొంచె ఫ్లేవర్ బాబు నిన్ను మించి ఇంకా పెద్దలు పైకేమో స్కాచ్ బాటిల్లాగా నువ్వు సూపోతే జీపుల్ లిక్కరు నా గొంతు కోసివే దొంగ టీచరు వరలవరే మంచుకో రామ్ ప్రసాద్ గాలి లేదా? 9, 8, 7, 6, 4, 3. డబ్బులు కమ్మేదిరా. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి పెళ్లి కొడుకు టీం లీడ్ లో ఉన్నారు విత్ 1 పాయింట్.
ఆల్రైట్, సో సక్సెస్ఫుల్ గా మన పెళ్లి కొడుకు టీం లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీ తరఫు నుంచి ఇద్దరు రాబోతున్నారు. అండ్ ఆ ఇద్దరు పేరు వచ్చి ధర్ని అండ్ పండు. పండు రండి. త్రీ, టూ, వన్, మ్యూజిక్. పండు తోయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ బలూన్ లో కూడా గాలి లేదు. పద. డైరెక్టర్ గారు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే బుట్ట బొక్కనింది, మనం ఏం చేయలేం. ఆ ఛాన్స్ మీకు ఎవరు ఇస్తారు? మా జడ్జి గారు ఇవ్వాలి. జడ్జ్ గారు ఇస్తారు కదా, సో జడ్జ్ గారిని కన్విన్స్ మేడం చేయాలి. అది పైలు మీద మేడం, అది ఇంప్రెస్ చెయ్యి మేడం కి, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా అమ్మా. వన్ మోర్ ఛాన్స్ ఇస్తే దానికి మీరు ఏం చేయాలంటే మంచిగా వచ్చి ఇక్కడ బలూన్ అతికించిన తర్వాత అక్కడే నిలబడి మా కోసం ఒక డాన్స్ చేయాలి. ఓకే, అలాగే. సో సెకండ్ ఛాన్స్ బాగా యూజ్ చేసుకోండి, ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1, మ్యూజిక్. అరే కాదు, గాలిపోయింది బలూన్ది. హలో రష్మి, మ్యామ్, గెలిచారా ఓడారా అవన్నీ మాకు అనవసరం. మేము ఒక్క ఛాన్స్ ఇచ్చాం కాబట్టి ఆయన ఒప్పుకున్నది చేసి తీరాలి. అంతే, ప్లాంక్ మీద డాన్స్ చేయాలి. 100%. మ్యూజిక్. What is there in my heart? I know your eyes. Super, thank you Pandu, thank you, thank you, thank you. Alright, so second round లో పెళ్లి కూతురు టీం తరఫు నుంచి ఇప్పుడు రాబోతున్నారు ఆఫ్ కోర్స్ పంచ్ ప్రసాద్ గారు అండ్ నరేష్. నరేష్ కాదు, మనకు ఆ కాంబినేషన్ కంటే ఇక్కడ ఎలాగో ఆ రియల్ పేర్ కూడా ఉన్నారు కాబట్టి ఇందాకటి నుంచి చెప్తున్నారు కదా ఇలా ఆడాలి అలా ఆడాలని. అప్పుడు ప్రసాద్ గారే ఎలా ఆడాలో ఆడి చూపించాలి అండ్ సునీత గారు పుష్ చేయాలి. ఎస్ సూపర్, మీకు ఓకేనా? ఆడికేం ధైర్యంగా ఆడతాడు, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆడికి, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆడికి. ఈడొకడు మ్యూజిక్. ఒకే పడవలో కలిసిన ఒకే చేసిన చెరు. ఆపండి, నాకు పేరు రాకపోయిన పర్లేదు, దానికి పేరు రాకూడదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ముందుకొచ్చా ముందుకొచ్చా. గేమ్ కోసం ప్రాణం మీద తెచ్చుకునేలా ఉన్నాడు.
ఈ రియలైజేషన్ ఉంటే చాలు. హలో, పాకండి పాకండి. మెల్లిగా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వండర్ఫుల్ కపుల్, వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్. అండ్ మీ వల్లే, మీ టీం వర్క్ వల్లే పెళ్లి కూతురు టీం కి 1 పాయింట్. ఆల్ రైట్, సో బెస్ట్ ఆఫ్ 3 నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి బోత్ టీమ్స్, పెళ్లి కొడుకు టీం అండ్ పెళ్లి కూతురు టీం ఆర్ ఎట్ 1-1 ఈక్వల్ పాయింట్. ఆల్రైట్, సో ఈ టై బ్రేకర్ రౌండ్ కి పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు ఇంద్రజ గారు? ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి కాబట్టి పెళ్లి కొడుకు తరపు నుంచి సుహాసిని గారు అండ్ శ్రీప్రియ గారు. 3, 2, 1, 100 seconds, music. Instagram లో నా following చూసావంటే mind blowing. సుహాసిని గారు, మీరు push చేయకూడదు, flank కొట్టుకోకూడదు. Time's up. So, ma'am, ప్రయత్నం అయితే చేశారు, చాలా 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 బాగా చేశారు, కానీ పాయింట్ అయితే రాలేదు. పెళ్లి కూతురు తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు ఈ గేమ్ ఆడడానికి? ఖచ్చితంగా పాయింట్స్ తీసుకొస్తామని ముందుకొచ్చేవాళ్ళు చంటి గారు అండ్ మన నరేష్. అన్నా ఒకప్పుడు జబర్దస్త్ నిలబెట్టు, ఈరోజు మన పరువు నిలబెట్టు, అర్థమైందా? Come on. అన్న నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే మన ఎన్ని పొడిదాలను గుర్తు చేసుకోకండి. Your time starts now. మేడం, చంటన్న భయంతో ఉణుగుతుంటాడు, అదే ముందుకెళ్ళింది అంతే తప్ప